కుమార్తె నువ్వు దేవుని మందిరంలో ఉంటూ దేవుని నీ హృదయానికి అర్పించినప్పుడు ఆయన ఇచ్చిన వరం మనం అనుభవించాలి. కానీ ఇదిగో వచ్చావు వెళ్ళిన వారిగా కాకుండాను నీ హృదయాన్ని దేవునికి అర్పించు. నువ్వు మొదలుపెట్టుచుండగా పరిశుద్ధాత్మను మనం విందాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయపూర్వకముగాను ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధిస్తానని నీ హృదయం భాషతో అభిషేకించు. ఎగసి గాలుల్ని నన్ను తాకుమా, జీవనది ఓలే ప్రవహించుమా. ఆకాశం వైపు చేతులు చాపి చప్పట్ల కొడుతూ దేవుని మంచి కావాలంటాం. నిజముగా దేవుడు కూర్చున్న దేవుడు దేవుడు అబ్రహాము ఆశ్రయించినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే కారణ్యములో 4 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఈ రోజు మన ప్రజలు ఆశ్రయించగలుగుతారు. ఆ దేవుడి ప్రజలు పొందగలుగుతావు. మనము దేవుడు శక్తిగా చూడగా అధికారం దయచేయుమా, అన్య భాషలతో అభిషేకించు. భాషలతో అభిషేకించు. ఆహాబు దయపడిన అతి మనసము పరిచుమ
భయపడినా రూపమేయమని భావించనా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమరించునా మట్టి అందల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు జగజగాలల్లే నడుసాగుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కొట్టతల నిలబడి ఆత్మతో దేవాది పర్వతమందు సర్వజనుల కోసం ఈ దినాల దేవుని మందిరంలో మనము అవును ప్రభువా ఈ అంచు దినాల్లో మేమున్నాము నీ యొక్క అభిషేకము మా మీద కుమ్మరించుము నీ యొక్క అభిషేకం మేము అనుభవించాలి ప్రభువా అని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నారో ఈ యొక్క అభిషేకమును పొందుకుంటారు ఆ యొక్క అభిషేకమును అనుభవిస్తారు దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఎదురు వచ్చాము ఎల్లమనే వారిగా కాకుండాను ప్రభువా ఇదిగో నీ మందిరంలో నేనున్నానయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను ఆత్మతోను సత్యముతోను నన్ను జ్ఞాపకము చేసుకోనమని
ఎవరైతే చెప్పగలుగుతారో దేవుడు వాళ్ళ హృదయమును దర్శిస్తాడు. నీ యొక్క హృదయం ఆలయంలోకి ఆయన వస్తాడు. నువ్వు పిలవగలుగుతావా? నువ్వు పిలవడానికి సిద్ధముగా ఉన్నావా? లేదంటే వచ్చి వెళ్ళేవారిగా నువ్వు నిలబడుచున్నావు దేవుని సన్నిధిలో? దేవునికి భయపడాలి. ఆయన అగ్ని వంటి దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఇదిగో ప్రభువా, నువ్వు ఉన్నవాడు, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ యొక్క అభిషేకం నాకు దయచేయమని మనం చెప్పగలుగుతామా? ప్రతి ఒక్కరము కూడా ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. దేవుని మౌనంగా ఉందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు వరకు నీ అధ్యక్షులు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ పాట వారైనప్పటికీ నీ ప్రేమ చెప్పున, నీ కృప చెప్పున, అయ్యా నీ సంకల్పం చెప్పున నీ మందిరంలో మమ్మల్ని ఉంచుకున్నందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఏ ఎన్నిక లేనట్టు వాడము అయినప్పటికీ మమ్మల్ని ఎన్నుకున్నా ప్రభువా. ఈ లోకంలో ఎంతో మంది వ్యర్థమైన సమయం దగ్గర గడుపుతున్నప్పటికీ నైనా నీ సన్నిధిలో మమ్మల్ని వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రారంభం మొదలుకుని ఇప్పటి వరకు ప్రభువా నీ అధ్యక్షులుగా నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో దీనిలో అల్పమైనప్పటికీ నైనా మా కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే హృదయము తెరిచి నిన్ను ఆరాధించారో, ఎవరైతే హృదయము తెరిచి నిన్ను ఆహ్వానించారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ హృదయాలను దర్శించిన దేవానికి వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆత్మను అనుభవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇది కొద్దిపాటి ఆరాధన మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.